కుమారుడు మన కోసము పాపుల కోసము ప్రాణము పెట్టిన వాడు, రక్తము కార్చిన వాడు, సమాధి చేయబడిన వాడు, మృత్యుంజైన వాడు, మరలా తిరిగి రాబోతున్న వాడు, యుగ యుగాలు తనతో పాటు నివాసము మన కొరకు కనిపెట్టబోతున్న వాడు, బంగారు వీధులలో పరలోక రాజ్యములో నిత్య నివాసముగా ఆ యొక్క పరిశుద్ధులకు మనకు సమానంగా పాలు పంపులు పంచబోతున్నటువంటి వాడు ఆయన. ఇక్కడ ఇల్లు లేదా, అక్కడ పరలోకంలో నీకు ఇల్లుంది. ఇక్కడ మహిమ లేదా, అక్కడ మహిమ ఉంది. ఇక్కడ నిన్నెవరు పొగిడేవారు లేరా? 24 పెద్దలతో, కోట్లాది దూతలతో, కోట్లాది పరిశుద్ధుల మధ్యలో నిన్ను పేరు పెట్టి నిన్ను స్టేజ్ మీదకి పిలిచి నీకు మహిమ కిరీటము, వాడవారని కిరీటము, అక్షయ కిరీటము, భూషణ కిరీటము, జీవ కిరీటము పెట్టబోతున్న దేవుడు ఆయన. ఆ కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది నీటి బాప్తిస్మం తీసుకొని సంఘ సావాసం నుండి బల్లలో పాలు పొందితే దేవుని వాక్యం అంటుంది, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము కలిగిన వాడు, నేను వానితోను వాడు నాలోను మేము నివసించదము యుగ యుగాలు.